హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముత్య. సో వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ ముత్తూస్ కిచెన్. సో ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే మోస్ట్ ఐరన్ రిచ్ సూప్ అన్నమాట. అదేంటంటే డ్రమ్ స్టిక్స్తో మనం సూప్ చేసేద్దాం. అదేనండి, మునక్కాయలతో సూప్ చేస్తే ఈ మునక్కాయల సూప్ యాక్చువల్గా చిన్నపిల్లలకి ఇచ్చారంటే సో చాలా మంచిదండి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్, ఇమ్యూనిటీ కూడా చిన్నపిల్లల్లో బాగా బూస్ట్ అవుతుంది అనమాట. సో పెరుగుతుంది అనమాట. సో ఈ సూప్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి. రోజు ఒక టీ కప్ ఈ సూప్ ఇచ్చారనుకోండి, సో సీజన్ మారినా కూడా ఏ కాలంలో అయినా పిల్లలకి జలుబు దగ్గు అలాంటి చిన్న చిన్న రోగాలు బాగా నివారిస్తుంది అనమాట. మామూలుగా పాలు అండ్ పాలకూర క్యారెట్ అలాంటివి తింటుంటాం కదా, వాటికంటే ఎక్కువ పోషకాలు అందించే సూప్ అన్నమాట. ఒకసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. అన్ని సూపుల్లో కల్లా ఇదే బెస్ట్ ఏమో అన్నంత బాగుంటది అనమాట. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. లెట్ స్టార్ట్. క్లిప్ లో చూపిస్తున్న విధంగా ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసేసుకుందాం. దీంతో పాటే ఒక టమోటో, మీడియం సైజ్ టమోటో ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. తర్వాత అల్లం ఒక హాఫ్ ముక్క ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 6 లేదా 7 వేసేసుకుందాం. తో పాటే పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసేసుకుందాం. సో మీరు సూప్ ఎంత క్వాంటిటీ ఉంది, మీరు కారం ఎంత తింటారు అనే దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ నేనైతే 2 మునక్కాయలు ఇలా సన్నగా కట్ చేసి మధ్యలోకి తీసుకుంటున్నాను. సో ఇవి యాక్చువల్ గా కట్ చేసిన తర్వాత ఒక 20 పీసెస్ దాకా ఉండొచ్చు. సో ఈ మునక్కాయల్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. పాటే సన్నని 2 చెక్కలు అండ్ ఒక 3 లేదా 4 లవంగాలు వేసేసుకుందాం. సో వీటితో పాటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కొద్దిగా ఇష్టపడే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. పెసరపప్పు ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు ఇలా వాటర్ తో 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసి ఇందులో వేసేస్తున్నాను. దీంతో పాటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా వేసేసుకుందాం. తర్వాత ఫ్రెష్ కొత్తిమీర బాగా శుభ్రం చేసి ఇలానే కట్ చేయకుండా ఇలానే వేసేసేయండి. అలాగే దీంతో పాటే పుదీనా కూడా కొద్దిగా వేసేసుకుందాం. పుదీనా కూడా శుభ్రంగా కడిగి తర్వాత వేసేసుకుందాం. ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు, అలానే వేసేసుకున్నాం. ఉడకడానికి వాటర్ పోసుకుందాం. సో యాక్చువల్గా ఈ కప్పుతో నేను 3 కప్పులు పోస్తున్నాను. కొలత ఏమి లేదండి, కొద్దిగా మునిగేంత వరకు నీళ్లు పోసి, మెజర్మెంట్ ఏం లేదండి, సూపే కాబట్టి అటు ఇటుగా పోసుకోవచ్చు. కాకపోతే మన వెజిటబుల్స్ అన్ని మునిగేలాగైతే పోసుకోవాలి, అదే మెజర్మెంట్ అనమాట. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ ని తీసేస్తూ చూడండి, మన వెజిటబుల్స్ వేసినవన్నీ చక్కగా ఉడికిపోయాయి. వీటిలో నుంచి వాటర్ పక్కకు వేరే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమం ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి. బాగా చల్లగా అవ్వడానికి పక్కన ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ పెట్టండి, లేదంటే నార్మల్ గా అయినా చల్లారిన తర్వాత ఇలాగా కొద్దిగా ఈ మిశ్రమాన్ని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటూ మా దగ్గర ఉన్న మిశ్రమం మొత్తం మిక్సీలో మరీ నున్నగా పట్టకూడదు అనమాట, కొద్దిగా బరకగా పట్టుకోవాలి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ మిశ్రమాన్ని ఇలా పట్టి ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె పైన ఫిల్టర్ ఉడకట్టేది తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసి కొద్దిగా మనం వంచుకున్నాం కదా పక్కన సూప్ ఉడికేటప్పుడు పోసుకున్న వాటర్, ఆ వాటర్ పోస్తూ కలపాలన్నమాట. లేదంటే చల్ల వాటర్ అయినా పోసుకోండి, లాస్ట్ లో ఎలాగో మనం మరిగించుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట. కొద్దిగా వాటర్ పోస్తూ ఒక స్పూన్ తీసుకొని ఇలా అన్నాం అనుకోండి, పైన పిప్పి మాత్రం పైన ఉండిపోయి కిందకి మనకు సూప్ మాత్రమే పోతుంది అనమాట. ఎంత కావాలో అన్ని వాటర్ మాత్రమే పోసుకోండి, ఎక్కువ పోసుకుంటే మరి నీళ్ళగా అయిపోతుంది. అంతా పోయిన తర్వాత ఇలాగా పైన కొంచెం వేస్ట్ పిప్పి ఉంటది అనమాట, ఇది పక్కన పడేసేయండి. సో మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసుకున్న సూప్ చూడండి, సో ఎంత చిక్కగా ఉందో. సో ఇప్పుడు ఈ సూప్ ని ప్యాన్ లో కానీ వేట్ల వాటిలో ట్రాన్స్ఫర్ చేసుకొని సూప్ ని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 5 లేదా 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఇలా తెరలబెట్టుకోవాలండి, బాగా ఉడికించుకోవాలి. 6 నిమిషాలు బాగా ఇలా కాగిన తర్వాత మన డ్రమ్ స్టిక్ ఆర్ మునక్కాయల సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎన్నో పోషకాలున్న న్యూట్రిషన్ ఫుడ్ అనాలి. తప్పకుండా అప్పుడప్పుడు మీ పిల్లలకి ఇది చేసేయడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది చాలా బాగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట. సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.